తండి నియోజకవర్గం గంగాధర మండలంలో నారాయణపూర్ గ్రామాన్ని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమాన్ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నెల రోజులోపు ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా, మిమ్మల్ని ఆదుకుంటా, మీకు ఇబ్బంది లేకుండా చేస్తా, ఈ ఊర్లే లేపుతా అని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది. అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్ప కానీ మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తలేరని నారాయణపూర్ ప్రజలు, అన్ని కులాల మహిళలు ఈరోజు దీక్ష 4వ రోజు. వారికి సంఘీభావంగా, వాళ్ళకు మద్దతుగా, ఒక ధైర్యంగా మా బీజేపీ పార్టీ పక్షాన ఒక ఎక్స్ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమకారురాలుగా బొడిగె శోభక్క గాలన్న పొద్దునొచ్చినాం. మహిళలందరూ కూడా బాధపడేది ఏంటంటే, తను ప్రమాణం చేసిండు, మేము అడగక ముందే ఎన్నికల ప్రచారంలో దేవుడి మీద ప్రమాణం చేసిండు కాబట్టి మాట తప్పడేమో, మా గ్రామాన్ని, నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా చేస్తాడన్న నమ్మకంతోనే మేము ఓట్లేసి గెలిపించినాం. కానీ గెలిపించిన తర్వాత మా భర్తలు, మా కొడుకులు, మా పిల్లలు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లతో సహా అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తాడు, మా ఊరిని పట్టించుకుంటలేడని మహిళలే దిగొచ్చి వల్ల దీక్షలో కూర్చుంటున్నారు. కాబట్టి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి అన్న గారిని, నేను బొడిగె శోభక్క గాలన్నగా నారాయణపూర్ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. మీ ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిండ్రు, హామీ ఇచ్చిండ్రు, భగవంతుడి మీద ప్రమాణం చేసిండు కాబట్టి నారాయణపూర్ గ్రామాన్ని మరి ముంపు గ్రామంగా ప్రకటించాలని, అదేవిధంగా వాళ్ళ మీద అక్రమంగా పెట్టిండ్రని ఇవాళ దీక్షలో కూర్చున్న మహిళలందరూ కూడా అక్రమంగా కేసులు పెట్టిండ్రు కాబట్టి ఆ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని నారాయణపూర్ ప్రజల పక్షాన బొడిగె శోభక్క గాలన్న బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఓట్లేసిన ప్రజలని ఆదుకోవాలే తప్ప కానీ మరి వాళ్ళను కేసులు పెట్టి ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదని కూడా అంటున్నా. ఇంకోటి, అధికారంలో ఉన్నారు మీరు, మీతోని సాధ్యమవుతుందనే మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని మరొకసారి బొడిగె శోభక్కగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను.